భారత క్రికెట్లో కొత్త సెన్సేషన్గా మారిన వైభవ్ సూర్యవంశీ ప్రభావం ఇప్పుడు ఐర్లాండ్ను ఊపేస్తుంది. జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే భారత్ ఐర్లాండ్ 2 టీ20ల సిరీస్లో అతను భారత జట్టుకు అరంగేట్రం చేసే అవకాశం ఉండడంతో అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తుంది. దీంతో మ్యాచ్ టికెట్లు విడుదలైన కొద్ది గంటల్లోనే పూర్తిగా అమ్ముడయ్యాయి. ఈ సిరీస్కు వేదికైన బెల్ఫాస్ట్లోని స్టార్మాంట్ మైదానం సామర్థ్యం పరిమితమే. వేలాది మంది అభిమానులు టికెట్ల కోసం పోటీ పడటంతో నిర్వాహకులు కూడా ఆశ్చర్యపోయారు. ఐర్లాండ్తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ తదితర యూరోప్ దేశాల నుంచి భారత అభిమానులు మ్యాచ్ చూసేందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అదనపు సీట్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. మాజీ భారత్ ఐర్లాండ్ క్రికెటర్ ఎంవి నరసింహారావు మాట్లాడుతూ వైభవ్ అరంగేట్రం ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో ఒక చారిత్రక క్షణంగా నిలుస్తుందని అన్నారు. అతను బ్యాటింగ్ శైలిని దిగ్గజ ఆటగాడు గ్యారీ సోబర్స్తో పోలుస్తూ ప్రశంసించారు. అయితే ఐర్లాండ్ పర్యటనలో అసలైన పరీక్ష ఎదురవుతుందని, అయినప్పటికీ అతను భవిష్యత్ సూపర్ స్టార్గా ఎదిగే సామర్థ్యం ఉందని వ్యాఖ్యానించారు. ఇక ఐర్లాండ్ కెప్టెన్ లోర్కన్ టక్కర్ కూడా వైభవ్పై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న క్రేజ్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతని ఆటపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశామని, 15 ఏళ్ల వయసులో ఇంతటి హైప్ రావడం నిజంగానే అద్భుతమని చెప్పాడు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే వైభవ్ ఇంకా మైనర్ కావడంతో యూకే బాలల రక్షణ నిబంధనల ప్రకారం అతనికి ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టకముందే అతనిపై ఎంతటి ప్రత్యేక శ్రద్ధ ఉందో దీనితో అర్థమవుతుంది. ఐపీఎల్లో తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రపంచాన్ని ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు టీమిండియా జెర్సీలో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అతని అరంగేట్రం కోసం కేవలం భారత అభిమానులే కాదు, ప్రపంచ క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్తో మరో భారత సూపర్ స్టార్ పుట్టుకకు ప్రపంచం సాక్ష్యం కానుందా అనే ఉత్కంఠ నెలకొంది.